ఉదయం నిద్ర లేవంగానే కాలు కింద పెట్టంగానే మడమలో నొప్పి వస్తుంది అనుకోండి, దీన్ని ఫస్ట్ స్టెప్ హీల్ పెయిన్ అంటారు. దాన్ని ప్లాంటార్ ఫేషియటిస్ అంటారు. కారుకి షాక్ అబ్జార్బర్స్ ఎలా ఉంటాయో మన కాలు అడుగు భాగంలో ప్లాంటార్ ఫేషియా అని ఉంటుంది. ఇది ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల కానీ డీజనరేట్ అవ్వడం వల్ల కానీ ఈ ప్లాంటార్ ఫేషియటిస్ వస్తుంది. స్ట్రెచ్ ఎక్సర్సైజెస్, చిన్న ఫుట్వేర్ కరెక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కొన్ని మందులు వాడితే ఈ నొప్పి తగ్గిపోతుంది. యూజువల్గా ఇది ఎవరిలో వస్తుంది అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఎక్కువసేపు నిల్చుని పనిచేసే వాళ్ళలో, రన్నర్స్లో, అలాగే ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళలో ఈ నొప్పి ఉంటుంది. ఒకవేళ ఇది మందులతో ఎక్సర్సైజ్తో తగ్గలేదనుకోండి, అప్పుడు క్యాల్కేనియల్ స్ట్రెస్ ఫ్రాక్చర్ని, అలాగే కీళ్ళవాతం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ని, టార్సల్ టన్నల్ సిండ్రోమ్, ఈ మూడింటిని రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ 3 ప్రాబ్లమ్స్ లేవనుకోండి, మందులతో తగ్గలేదనుకోండి, అప్పుడు టార్గెటెడ్ థెరపీస్తో ఇది తగ్గుతుంది. అంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ హైడ్రో డిసెక్షన్తో కానీ, బ్యాక్స్టర్ నర్వ్ బ్లాక్తో కానీ ఇంకా నొప్పి తగ్గకపోతే క్యాల్కేనియల్ నర్వ్ పల్సెడ్ ఆర్ఎఫ్తో కానీ ఈ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. సో ఇలాంటి మడ నొప్పితో మీరు బాధపడుతూ ఉంటే ప్లాంటార్ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ ప్రయత్నించండి. ఫుట్వేర్ ఎంసీఆర్ చెప్పులు వాడండి. ఎప్పటికీ తగ్గపోతే మాత్రం మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో రూల్ అవుట్ చేసుకొని ఈ అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్స్ కానీ ఆర్ఎఫ్ అబ్లేషన్ కానీ చేయించుకోండి. నొప్పితో మాత్రం బాధపడకండి.